యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రాధిక, అదేంటి కైలాష్ అలా వెళ్ళిపోతున్నాడు? ఏం లేదు, పార్టీకి వెళ్ళొచ్చారంట, తిననని చెప్పి వెళ్తున్నారు. మీరు వెళ్ళి తినండి. మరి నువ్వు? నాకు కడుపు నిండిపోయింది. మీరు వెళ్ళి తినండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. రాధిక ఇంకా రాలేదా? ఈరోజు రాను అని చెప్పారు సార్. అలాగా. కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ సార్. గుడ్ న్యూసా? ఏంటి? మొన్న మీ వైఫ్ అడ్మిట్ అయ్యారు కదా, ఆమె రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఆ రోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. నిన్న రిపోర్ట్స్ రాగానే మీకు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. ఇలాంటి న్యూస్ మెసేజ్లో చెప్పడం కరెక్ట్ కాదని మీకు చెప్పలేదు. సిస్టర్, ఏంటా న్యూస్? టెన్షన్ పెట్టకుండా చెప్పు. కంగ్రాట్స్ సార్. ప్రియా గారి రిపోర్ట్లో ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇదిగోండి సార్ రిపోర్ట్స్. సిస్టర్, యూ డిజర్వ్ ఎ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఈ విషయాన్ని ప్రియకి చెప్పాలి. నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. అలాగే సార్. 3 నెలలు నిండేదాకా మీరు ఎవరికి చెప్పకండి సార్. ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట. అలాగే. ప్రియా, ప్రియా, దింపండి, నన్ను కిందకి దింపండి. ప్రియా, నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? నా ఆనందానికి అసలు బౌండరీసే లేవు తెలుసా? ఒక మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాను. వింటే నువ్వు కూడా ఎగిరి గంతేస్తావు. ప్రియా, ఏంటా శుభవార్త? మా అక్కని బావని పూర్తిగా విడదీసే ఐడియా ఏమైనా తట్టిందా? లేక నన్నెప్పటికీ నీ కాళ్ళ దగ్గర పడుండేలా చేసి మా అక్కని టార్చర్ చేసి కొత్త మార్గం ఏదైనా ఆలోచించావా? చెప్పమర్, ఏంటా గుడ్ న్యూస్? ఏంటి ఆగిపోయావు? ఏం ప్లాన్ చేసావు అమర్? నన్ను లైఫ్ లాంగ్ నీతో పాటే ఉంచి నరకం చూపించే ఆలోచన అయి ఉంటుంది కదా? ప్రియా, నువ్వు తల్లి కాబోతున్నావు. మన ఫ్యామిలీలోకి ఓ బుజ్జి పాపో బాబో రాబోతున్నారు. వెళ్ళలేదు, అలా జరగటానికి వెళ్ళలేదు. నేను నీతో బతకడానికి ఇష్టపడలేదు. నువ్వంటేనే ఆశయం నాకు. అలాంటిది ఇప్పుడు నేను తల్లినైతే నీతోని చేస్తూ బతుకుతూ ఉండాలి. నరకం నాకొద్దు. అయినా నీ ప్రేమే అబద్ధమైనప్పుడు ఆ ప్రేమకి ప్రతిరూపం మీద పడ్డానికి నేను ఒప్పుకోను, కాక ఒప్పుకోను. నాకి బిడ్డొద్దు. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను తాకొద్దు. నేను బిడ్డను కనలేను, మాయలేను.
దాన్ని బిడ్డని చంపుకొని బతకలేను. నేను నా ప్రాణాలు తీసుకుంటాను. నేను బతకూడదు. ప్రియా, నేను బతకూడదు. ప్రియా, నేను చచ్చిపోతాను. ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ప్రియా, రావద్దు. నేను చెప్పేది దగ్గరికి రావద్దు. ప్రియా, నువ్వు చేసిన పాపంలో నాకు భాగం ఉంది. అక్క పొద్దు అని ఎంత చెప్పినా నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఆ తప్పుకి శిక్ష నాకు చావే. ప్రియా, ప్రియా, ఏంటి అరుపు? మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? చెప్పమర్, ఏంటా గుడ్ న్యూస్? చెప్పినా నీకు అర్థం కాదు ప్రియా. అర్థం చేసుకోకపోవటం వల్లే కదా ఇంత దాకా తెచ్చుకున్నాను. నువ్వెంటో నీ కుట్రేంటో తెలుసుకోలేకే కదా నేనిలా మోసంతో సంసారం చేశాను. ఇంకా నయం, నీ మోసం నాతోనే ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళి ఏ బిడ్డను కానీ దాకో వెళ్ళుంటే నాకు చావు తప్ప వేరే దారి ఉండేది కాదు. ఆ బిడ్డ మన ప్రేమకి ప్రతిరూపం అయ్యేది కాదు. నీ మోసానికి రుజువయ్యుండేది. నా అమాయకత్వానికి ఫలితమయ్యుండేది. ప్రియా, రేపు పెరిగి పెద్దయ్యాక మా నాన్న ఎవరమ్మా అని అడిగితే మీ నాన్న మోసగాడురా, ప్రేమ పేరుతో నన్ను నమ్మించి నిన్నిచ్చాడు అని ఎలా చెప్పను? అక్కడి దాకా తీసుకురానందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అమర్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి, నేను ఈరోజు నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. నా నిర్ణయం వల్ల నేనేం కోల్పోతానో మీకు తెలుసు. కానీ నా ప్రయాణం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు స్వామి. కాబట్టి ఎప్పట్లాగే నీ మీద భారం వేసి నేను ముందడుగు వేయాలనుకుంటున్నాను. కూర్చోండి. ఎందుకు రాధిక అర్జెంటుగా రమ్మన్నా? చెప్తాను, ముందు మీరు కూర్చోండి. ఒక్క నిమిషం. ఒకప్పుడు మనం కలిస్తే ఒక పండుగ, ఒక సంబరం. కానీ ఈరోజు ఆ సందడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దానికి కారణం నేనే. రాధిక, అలా మాట్లాడుకో. ఇందులో నీ తప్పేం లేదు. నన్ను మాట్లాడనివ్వండి. దయచేసి నేను మాట్లాడడం పూర్తయ్యేంత వరకు మీరెవరూ మాట్లాడకండి. మా నాన్న మాటకు విలువిచ్చి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. కానీ ఏ రోజైతే నేను మా నాన్న మాట కోసం అమర్ మీదున్న నా ప్రేమని చంపుకొని
కైలాష్ గారి జీవితంలోకి అడుగు పెట్టాలి అనుకున్నాను. ఆ రోజు నుంచి నాకు అన్నీ ఆయనే అనుకొని ఆయనతోనే జీవితం పంచుకోవాలని డిసైడ్ అయ్యాను. దానివల్ల ఇబ్బంది పడ్డ ముఖ్య వ్యక్తి అమర్. ఎందుకంటే నా స్వార్థం కోసం నేను తన ప్రేమని నిర్దాక్షిణ్యంగా వదిలేశాను. నేను అతన్ని మోసం చేశాను కాబట్టే అది భరించలేక అతను నా జీవితంలో అగాధాలు సృష్టించాలని అనుకున్నాడు. నా మీద కోపంతో అమర్ ప్రియని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో నేను పెళ్లి ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ దురదృష్టవశాత్తు ఆ పెళ్లిని ఆపలేకపోయాను. ఆ తర్వాత నేను ఇబ్బంది పడ్డాను. నన్ను ఇబ్బంది పెడుతూ అమర్ కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ నెమ్మదిగా అమర్ మారిపోయారు. ఆ మార్పుకి కారణం ప్రియ. నిజం ప్రియా, నీ ప్రేమే అమర్ని మార్చింది. అమర్లో ఉన్న పగని చంపేసి నీ మీద అమితమైన ప్రేమను పెంచుకునేలా చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ ఆఘాతానికి కారణమైన నేను మీ అందరి జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రాధిక, ఏం మాట్లాడుతున్నావు? దయచేసి నువ్వు అలాంటి డెసిషన్స్ తీసుకోకు. ఇక్కడ నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. కైలాష్, దయచేసి అర్థం చేసుకో. ఇందులో రాధిక తప్పేం లేదు. తప్పంతా నాదే. ఇవన్నీ నా వల్లే జరిగాయి. నీ డెసిషన్ కరెక్ట్ కాదు రాధిక. నువ్వు ఈ స్టెప్ తీసుకోవడానికి వీల్లేదు. అమర్, సమయం దాటిపోయింది. పరిస్థితులు చేజారిపోయాయి. విరిగిన మనసులు ఇకపై అతుక్కుంటాయన్న నమ్మకం నాకు లేదు. నిజం చెప్పాలంటే నేను కైలాష్ గారి విషయంలో ఓడిపోయాను. నేను తనకి కొండంత ప్రేమ అందించాలనుకున్నాను. అందించగలనని నమ్మాను. కానీ ఎప్పుడైతే మన ప్రేమ విషయం ఆయనకి తెలిసిందో, ఆయన ఎప్పుడైతే మనల్ని తప్పు పట్టారో, అప్పుడే నాకు అర్థమైంది నేను ఆయనకి అనుకున్నంత ప్రేమని ఇవ్వలేకపోయానని. అందుకే ఆయన నన్ను తప్పు పట్టారు. ఇందులో ఆయన తప్పేం లేదు. ప్రియా కూడా అంతే. ప్రియా, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, మీ అక్క నిన్ను మోసం చేసిందని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను మోసం చేసే అంత సాహసం నేనెప్పటికీ చేయలేను. నువ్వంటే నాకు ప్రాణం ప్రియా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. బలవంతంగా నేను మీ జీవితాల్లో ఉండి ఇటు కైలాష్ గారిని సుఖపెట్టలేను, అటు మీ మనసుని కూడా మార్చలేను. మీ కళ్ళ ముందు ఉన్నంతసేపు
నేను తప్పు చేస్తానన్న గిల్టీ ఫీలింగ్ నాకు కలుగుతుంది. దానివల్ల మీరు నేను అందరం ఇబ్బంది పడతాం. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అక్క, నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మేమిద్దరం మీ జీవితానికి దూరంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే విడిపోతారా? అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందక్క. నీ పరిస్థితికి భయపడి నేను వెళ్ళిపోతున్నాను. ప్రియా, అమర్ తప్పు చేయలేదని నువ్వు నమ్మడానికి ఒక్క మాట చెప్తాను. నేనెప్పుడు ఈ మాట చెప్పే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కానీ నాకిప్పుడు అంతకన్నా వేరే దారి లేదు. మనం అమితంగా ప్రేమించే మన నాన్న మీద ఒట్టు. అమరే తప్పు చేయలేదు. నన్ను నమ్ము ప్రియ. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావక్క? ఈ అక్క కళ్ళల్లోకి చూస్తుంటే తెలియడం లేదా తను నిజం చెప్తుందని? చూడు, ఒక్కసారి మనసు పెట్టి చూడు. అక్క, మీరెప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంగా కలిసి ఉండాలి. కైలాష్ గారు, దయచేసి నన్ను క్షమించండి. ఇకపై నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒక్క నిమిషం. ఇదిగోండి మీరు అడిగిన విడాకుల పత్రం. ఈ రోజుతో మీ భార్యగా నా పాత్ర ముగిసిపోయింది. ఇకపై నా పయనమేటో, నా గమ్యమేమిటో. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు పడ్డా, నేను మాత్రం మళ్ళీ మీ జీవితంలోకి రాను. దయచేసి నన్నెవరూ ఆపే ప్రయత్నం చేయకండి. రాధిక, అక్క, రాధిక, కైలాష్, నువ్వు ఆపొచ్చు కదా. అక్కని వెళ్ళనివ్వదు బావగారు. ఇది న్యాయం కాదు. మీకు దండం పెడతాను, ప్లీజ్. అక్క నాగమని చెప్పండి. ఒక్క నిమిషం రాధిక. నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు, మీ నాన్నకి మాటిచ్చాను అన్నావు. ఈరోజు ఆ ప్రేమని, మీ నాన్నకిచ్చిన మాటని వదిలేసుకుని వెళ్ళిపోతావా రాధిక? నీ తప్పు లేదని నాకు రాత్రే అర్థమైంది రాధిక. ఎందుకంటే మన మధ్య ఈ సమస్యలు సృష్టించింది నువ్వు కాదు, అమరు కాదు, ఆ శ్రీనాథ్ దర్శినిలో. ఆ విషయం నాకు రాత్రే తెలిసిందే. దాని వెనుకున్న కారణం కూడా తెలిసి నేను వెళ్ళి వాళ్ళని నిలదీశాను. కానీ వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పలేక భయపడి పారిపోయారు. అప్పుడు అర్థమైంది రాధిక, నేనెంత తప్పు చేశాను. నన్నింత ప్రేమించే భార్యని నేను అనుమానించినప్పుడే నేను దిగజారిపోయి సగం చచ్చిపోయాను.
ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే పూర్తిగా చచ్చిపోతాను. నువ్వు గడప దాటిన మరుక్షణం నా శవం ఈ ఇల్లు దాటి కాటికి బయలుదేరుతుంది. రాధిక, ఐఎమ్ రియల్లీ సారీ. రాధిక, ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. అన్నీ మర్చిపోయి అందరం కలిసి ఎప్పట్లాగే సంతోషంగా ఉందాం. కంగ్రాచులేషన్స్ ప్రియా, దేనికి? నువ్వు తల్లివి కాబోతున్నావు. ఓ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఆ నిజం చెప్పడం కరెక్ట్ కాదని నీ దగ్గర దాచాను. కానీ ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు. ఆ రోజు నీకు వచ్చిన డౌట్ కరెక్టే. నువ్వు ప్రెగ్నెంట్ ప్రియా. మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉందాం.